చెప్పుకుందాము. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి ఈదలాడుకొనొచ్చు ప్రభు యొక్క రాకడను మరిచిపోవుదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురు చూచుచు సిద్ధపడిన వారిని తీసుకొని పోవును. పనులు ముగించుకొని తేరి చూచినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడము కూడా జరుగును. అలాగే సమయమంతా పనులు పనులు అని పనిపాటలతోనే కాలము గడుపువారు రాకడలో ప్రభువును కలుసుకొనలేరు. మేమట్లు లోకపు పనులలో మునిగి నీ రాకడను నిర్లక్ష్యము చేయకుండా ఉండే కృప దయచేయుదువని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండక పోయినా రాకడలో ఎత్తబడలేరు గనుక నిత్యమును ఏ పని చేయుచున్నను రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగి ఉండినా రాకడలో ఎత్తబడగలరు. నీ రాకడ తలంపు నిత్యము మాలో నుంచుదువని నమ్ముచున్నాము. నీకు నిత్య స్తోత్రములు. ఆమేన్.